కొండ మాయదారి కొండ చక్కనైన మామన్నడ వల్ల వంపుల్లో చిక్కుకున్న కొండ 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 పోకుండా ఏ కొండ పోకుండా ఉండవే పిల్ల ఉండవే పిల్ల నా పిల్ల. అబ్బో, రామారావు బావకి మంచి హుషారు వచ్చేసిందే. మరేమనుకున్నావు ఈ రామారావు అంటే? నేను ఏమి అనుకోలేదు కానీ బావా, నా దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోవద్దు. ఏం 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 జరిగింది రాధ బంగారం? నీకేమైనా బాగోలేదా? నాకు ఏమీ కాలేదు కానీ నువ్వు కంగారు పడకు. మరి ఎందుకే రాదా దగ్గరికి రావద్దు అంటున్నావు, ముట్టుకోవద్దు అంటున్నావు? బావా, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నాకు చాలా కోపంగా ఉంది నీ మీద. అదేమిటి నా పంచదార బొమ్మ అంత కోపం? పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, మంచి పూల కొమ్మ కొమ్మ పట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చెంతకి రావద్దంటే ఎట్టగమ్మా, నేను పొందేటందుకు పుట్టానే బొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. అయితే నీళ్ళు లేని బావిలోకి దూకే. అదేమిటి నా పంచదార బొమ్మ రారా, నీ ఇల్లు గుంటి ఇదుకుని వచ్చేస్తానా ఏమిటి? సర్లే కాని ఎందుకే రాధ బంగారం అంత కోపం? కోపం రాదా రామయ్య నువ్వు చేసిన పనికి? నేనేం చేశాను నేరం? నిన్నెక్కడ అంటిందే పాపం? చాలే రామయ్య, నీకు ఎప్పుడు సూరం అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, అందుకే సూరంకు 2 పట్టు చీరలు కొన్నావు, నాకు కనీసం 2 సిల్క్ చీరలైనా కొనలేదా? ఓ దీనికేనా నీ కోపం? అలకానా ఈ రామయ్య ఉండగా నీకు భయం ఎందుకే దండగా? బాగుంది, డైలాగులు మాత్రం బాగా చెప్తావు కానీ చేతలు సున్నా. సున్నా కాదే రాధా బంగారం, చూడు నీకోసం పెద్ద పన్నా ఉన్న పట్టు చీర తెచ్చానే రాధా, చూడు చూడు ఇలా చూడు రాధా. రామరమ్మయ్య, ఓ రామరమ్మయ్య. ఏమిట్రా సుబ్బి ఇలా వచ్చావు? అదేమయ్యా, అక్క నిన్ను వెంట పెట్టుకుని తీసుకురమ్మంది. ఎందుకురా? అదేమయ్యా, ఊరు నుండి మాయల పగిరి వచ్చాడు. మాయల పక్కిరా? అదేమయ్యా, జరగబోయి చెప్తాడు కదా, అదే స్వామీజీ. స్వామీజీనా? ఎందుకురా మా ఇంటికి వచ్చాడు? అదేమయ్యా, అక్కని జాతకం చూపించింది, దానికి స్వామీజీ నిన్ను తీసుకురమ్మన్నాడు. పద పద. వచ్చారు, రండి రండి, చూడండి ఈ స్వామీజీ మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మీకు పెద్ద గండం ఉంది అంటండి. ఏమండి, నాకు భయంగా ఉందండి. ఓ సోరమ్మ, వీని చూస్తే రాత్రులు దొంగోళ్ళు పట్టుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నాడు. తప్పండి, తప్పు, లెంపలేసుకోండి. నేను కాదే, నువ్వేసుకో. ఇలాంటి దొంగ స్వామీజీలను నమ్మితే ఇల్లంతా దోచుకుంటారు. ఇది నీ మాటలదు, అవునా స్వామీజీ? కొట్టేయండి కొట్టేయండి. అయితే ఈ దుష్టాత్మ విహించుకున్న ఈ శరీరాన్ని చెట్టుకి కట్టేయండి కట్టేయండి. అలాగే స్వామీజీ. ఒరే సుబ్బి, ఈ తాడు పట్టుకో, కట్టు, కట్టరా కొట్టు. అలాగేక. ఒరే సుబ్బి సుబ్బి వదలరా, వదులు బాబు, నాకు ఏ దుష్టాత్మ ఆవించలేదురా, వదలరా బాబు వదులు. అమ్ము వదలడు మాయ్యా, ఆ దుష్టాత్మ బయటకు వచ్చిందంటే మమ్మల్ని తినేస్తుంది. ఒరే సుబ్బి వదలరా. ఒసే సూరమ్మ, నువ్వైనా చెప్పే, నాకేది ఇంగియం పట్టలేదే. పట్టకపోవడం ఏంటండి, రాత్రంతా మీరు ఒకటే కలవరింతలు. రాక్షసి పెద్దంచు చీర, రాక్షసి పెద్దంచు చీర అని కలవరిస్తూనే ఉన్నారండి. అయ్యో, నేను రాధిక పెద్దంచు చీర అని కలవరిస్తున్నానేమో. అయ్యో సూరమ్మ, నేను ఏమి కలవరించలేదు, నన్ను వదిలేవే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. విజి, మొదలు పెట్టండి మీ పూజ. నన్ను వదిలేయండి, కొట్టకండి కొట్టకండి, వసేసరి చెప్పవే, కొట్టకండి, అయ్యో నీ తల్లే. స్వామీజీ, చాలు చాలండి, నా మొగుడు చచ్చిపోయేలాగా ఉన్నాడు.
అయితే సరే తల్లి, నీ మొగుడిని 40 దినాలు గడప దాటనియ్యక చూడు, అప్పుడు నీ మొగుడికి పట్టిన భూత పిచాచాలు పారిపోతాయి. అలాగే స్వామీజీ, మీ ఆజ్ఞ. తీసుకోండి స్వామీజీ దక్షిణ. సుఖీ బాబా, నీకు ఏ అవసరం వచ్చినా నాకు కబురు పెట్టు తల్లి. అలాగే స్వామీజీ. నీ అవ్వ ఎంత పని చేసావే సూరమ్మ, నన్ను ఇంతలాగా చెద కొట్టించావు, నిన్ను వదలను. ఆ, స్వామీజీ. వద్దు వద్దు సూరమ్మ, అయ్యో నాయను. నీ అవ్వ పిల్లలు మొగుల మీద కక్ష తీర్చుకోవాలంటే ఇలాగేనేమో దెయ్యం పట్టిందని స్వామీజీని పిలిచి చెద కొట్టించింది. నా మీద దీనికి ఎంత కోపమో సూరమ్మకి. అయ్యో నాయన, 40 దినాలు కాదు 80 దినాలైనా ఇంట్లోంచి కదిలేలా లేను. అయ్యో దేవుడా, రాదు నెట్టా కలిసేది.